హలో హాయ్. ఈరోజు ఒక సర్ప్రైజ్. మా ఫాలోవర్ అన్నమాట, ఇన్స్టా ఫాలోవర్ని కలవడానికి అని చెప్పేసి ఫెస్టివల్కి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఆమెకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి. సో హౌ యూ ఎక్సైటెడ్? సూపర్ ఎక్సైటెడ్. ఎనర్జీ డ్రింక్ పెట్టుకున్నాము. ఇది బ్యాగ్ ప్యాక్డ్. గోయింగ్ టు కార్ కూడా వచ్చేసింది. హ్యాపీగా ఇప్పుడు స్టార్ట్ అయినాము హైదరాబాద్ నుండి. ఎంత టైం పడుతుంది, మధ్యలో ఏం చేసినాము అనేది చూపిస్తాం. లాంగ్ జర్నీ అండ్ దట్టు కార్లో. ఈ జర్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాం. గెస్ట్ చేయండి, మా ఆయన ఏ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నాడో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. కానీ మేము వెళ్తున్న జర్నీలో జగిత్యాల రూట్, కరీంనగర్ రూట్ ఎంతో పీస్ఫుల్గా ఉందంటే మంచిగా ఉంది. హైవే మా నచ్చిన సాంగ్స్ పెట్టుకొని చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసుకుని వెళ్ళినాం. మాకు మ్యారేజ్ అయిన తర్వాత మా ఫస్ట్ రోడ్ ట్రిప్. వి ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ లాట్. కరీంనగర్ మంచిర్యాల. ఇక్కడ బెటాలియన్ 13th బెటాలియన్ అన్నమాట. తన పేరు శృతి. సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12 o'clock అలా బయలుదేరినాము హైదరాబాద్ నుంచి. ఇక మధ్యలో ఆగి లంచ్ చేసి ఇక వచ్చేసరికి ఇప్పుడు ఎంత అయింది టైం? ఎగ్జాక్ట్లీ ఎంత అయింది మామ? టైం 6:30 అయింది. సో అన్నయ్యకి ఫోన్ చేసాము. అన్నయ్య అక్కడ ముందు ఎంట్రన్స్ దగ్గర మాకు గార్డ్కి చెప్పేశాడు, వాళ్ళు అలౌ చేస్తారు. వెళ్తున్నాము. అక్కడ ముందు నిల్చున్నాడంట. లెట్స్ చూద్దాం. వెళ్ళిన తర్వాత అన్నయ్య రిసీవ్ చేసుకొని అన్నయ్యనే మాకు గైడ్ చేశాడు. సో శృతికి తెలియదు మేము వస్తున్నామని. సో తనకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మొత్తం అన్నయ్యతోనే నేను సీక్రెట్గా మాట్లాడి మొత్తం సర్ప్రైజ్ ప్లాన్ చేసినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తను ఎలా అంటే అసలు ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. అంటే మనం ఇన్ని రోజులు దూరం నుంచి ఫాలో అయింది కదా, మనం సడన్ గా వస్తున్నాం అని కూడా చెప్పకుండా వచ్చినాం కదా. సో చూద్దాం తను ఎలా రియాక్ట్ అవుతుందో. లెట్స్ గో. అన్నయ్య ఎక్కడున్నాడు? అన్నయ్య ఇప్పుడే వచ్చిండు. హాయ్ అన్న. హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ అన్న. చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. కూర్చో. ఇక్కడ ముందా? ఇంకా ఇక్కడ పక్కనే ఉంది. కూర్చో అన్న. వెళ్దాం, కూర్చో. చూద్దాం అన్న ఎట్లా ఫీల్ అవుతుంది అంటావు? ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు మీరు వస్తారంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. చాలా చాలా సస్పెన్స్ గా పెట్టిన. తను ఎట్లా రియాక్ట్ అయితే చూద్దాం. ఇక అసలు మీరంటే ఇక తనకి చాలా చాలా ఇష్టం. ఇక్కడేనా పార్కింగ్? తనకి ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదా? అంటే అసలు హింట్ అయినా ఏమైనా ఇచ్చినావా అన్న? ఏమి ఇవ్వలేదా? చూద్దాం. ఇప్పుడే కార్ దిగినాం. ఇదేనా? ఇది క్వార్టర్స్. నీకు ఇప్పుడు నైట్ టైం కనిపించదు. పార్కింగ్ చేస్తున్నాడు. పార్కింగ్ చేసేసి మెల్లగా వెళ్దాం. మామ ఆగు ఒక నిమిషం, మెల్లగా వెళ్దాం. చిన్న బ్యాగ్స్ అన్ని కార్లోనే ఉన్నాయి. ఫస్ట్ ఆమె రియాక్షన్ చూద్దాం. సంక్రాంతి ఫెస్టివల్ కి సర్ప్రైజ్. ఆమెని సర్ప్రైజ్ చేసే కొంచెం గ్యాప్లో నాకు మస్తు నర్వస్ ఫీల్ అయినా. కానీ తను చూసిన తర్వాత, తను మా మీద చూపించిన ఆ లవ్ని చూసి అసలు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఎక్కడో జస్ట్ ఒక స్మాల్ వీడియో చూసి మమ్మల్ని ఇంత ఇష్టపడడమా, ఇంత అని తెలియని మనిషిని ఇంత ఇష్టపడొచ్చా అనేది అసలు నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూసి. ఆల్మోస్ట్ 1 month నుంచి పిలుస్తుంది సంక్రాంతికి సర్ప్రైజ్ ఇవ్వాలి అని మేము ప్లాన్ చేసినాము. సో షీ ఇస్ హ్యాపీ. నేను కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం ఈవెన్ మొత్తం తెలియకుండా ఈ అడ్రస్, ఇది ఎవ్రీథింగ్ రిసీవ్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ అన్నయ్య. అంటే ఆయనకి వాళ్ళ వైఫ్ అంటే ఎంత ఇష్టం అంటే ఆమెకి ఇష్టమైన మమ్మల్ని ఆమెకి సర్ప్రైజ్ చేయడానికి చాలా పెద్ద ఫ్యాన్ మేము. మా కోసం రావడం నిజంగా నమ్మలేకపోతున్నాం. చాలా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఏం కావాలో అర్థమే తెలుస్తారు. ఇప్పుడే మన సెలబ్రేషన్స్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఫుడ్ తినేసి ఎక్కడికి వెళ్దామా ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడే వచ్చాం కదా, ఫుల్ ఆకలి అవుతుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ మన సెలబ్రేషన్స్. రేపటి వరకు నెవర్ ఎండింగ్. రాగానే ఇగో రాగానే ఏంది బొబ్బట్లు అండ్ సమోసా అండ్ లడ్డు ఇచ్చేసింది. రాగానే తిండి పోతు లెక్క మెక్కడే. అమ్మో, ఇప్పుడు నీకు దిష్టి తగులుతుందా? ఆ గుండెకి దిష్టి కూడా తగులుతుందా?
గుంటూరు డిస్ట్రిక్ట్ పడుతుందంట. ఆ గుంటూరు అంటేనే ఉన్నాడు. చేసుకొని మంచి పని చేసి డిస్ట్రీ పోయింది మీకు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న. ఎంత హ్యాపీ ఉందంటే ఇక ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్లా మటన్ చికెన్ వండేది మొగలే కదా. సో ఇప్పుడు మేము వచ్చినామని చెప్పి శృతితో చెప్పకుండా అన్నయ్య మాకోసం స్పెషల్ గా ప్రిపరేషన్ నీకు భలే రెస్ట్ దొరికింది కదా ఈరోజు. ఎలా ఉంది నీ ఫీలింగ్? సర్ప్రైజ్ కూడా రెండు మిక్స్ అయినాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఆడవాళ్ళకి రెస్ట్ దొరికితే ఆనందమే వేరు. తను ఇంట్లో లిటిల్ ప్రిన్సెస్, వంట తనకి రాదు. సో నేను వంట చేస్తూ తను కూడా నేర్పిస్తూ వర్క్ కూడా ఇద్దరం చాలా ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. బాబా అంటే నేను మా ఆయనే అనుకున్నా. మా ఆయన లెక్క ప్రిన్సెస్ లాగా చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నైస్ ఎందుకంటే ఆడపిల్లని అంత హ్యాపీగా ఉంచితే ఇల్లు ఎంత హ్యాపీగా ఉంది కదా, చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో మీరు కూడా తనే చేయాలి, తనే వర్క్ చేయాలి అని అట్లా ఏం లేదు. తను కూడా ఇబ్బంది పడకుండా ఇద్దరం ఏదైనా కూడా షేర్ చేసుకుంటాం. మళ్ళీ అన్న ఇంకా డ్యూటీ చేస్తాడు. డ్యూటీ చేసి వచ్చి తన వైఫ్ కి హెల్ప్ చేస్తాడు కదా. క్వీన్ వచ్చేసింది. ఫుల్ హ్యాపీయా? అమ్మా అసలు ఈ మాటలకి నేను ఏం రిప్లై ఇవ్వాలి? మా ఆయనకి రిప్లై, మా ఆయన వేసి ఎక్స్ప్రెషన్ చూద్దాం. చూపి నువ్వే అంట ఇన్స్పిరేషన్. పనులు చేసి 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 వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయినా అంట. నిజమేనా? చాలా హ్యాపీగా ఉంది. అంటే మనం ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం తప్ప మనల్ని ఒకరు ఇన్స్పిరేషన్గా తీసుకోవడం అనేది చాలా. అన్న ఇప్పుడే వంట మొదలు పెట్టాడు. ఏం వేసినావన్నా? ఉల్లిగడ్డలా? ఇప్పుడే వంట మొదలు పెట్టేసి ఈ కిచెన్ లో డాన్స్ చేద్దామంటే కొంచెమే స్పేస్ ఉండిపోయింది. అదా ఇప్పుడు నువ్వు ఒక సాంగ్ తన కోసం డెడికేట్ చేయాలి అనుకుంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు? ఇంతవరకు చెప్పలేదు తను, నేను కూడా విందాం అనుకుంటున్నా. చెప్పు కన్నా. చెప్పన్నా. నేను చూడను, చెప్పేసి. అంతే సడన్ గా స్ట్రైక్ కావట్లేదు. ఆలోచించు. పిల్లలు ముందుంటే భర్తలకి చెవులు కళ్ళు నోరు ఏది పని చేయదు. సడన్ గా స్ట్రైక్ కావట్లేదు. సరే నీకు స్ట్రైక్ కావట్లేదు. ఈ వీడియో కట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం? వంట పెట్టుకుందామా వెనకాల? మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ కదా. ఎంత లక్కీ అన్నా నువ్వు. శృతి దొరకడం. నువ్వు బ్యూటిఫుల్ గర్ల్ కాదు, హ్యాండ్సమ్ అబ్బాయి. భోగి కదా, భోగి మంటలు ఇద్దరు భలే ఏరుతున్నారు. భలే అనిపిస్తుందిరా. చిన్నప్పుడు పొద్దు చలికాలం పొద్దున్న లేవగానే ఎక్కడ మంట పెడతారా అని చెప్పి వెతుక్కుంటూ పోయేటోళ్ళం. యాక్షన్ చేయమంటే మా ఆయన ఓవర్ యాక్షన్ చేస్తాడు. విష్ యూ హ్యాపీ భోగి అందరికి. మా ఆయన చూడు చుట్టం చూపుకి వచ్చిన ఫీలింగే లేదు ఆయనకి. ఆయన సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంది. ఎట్లా కూర్చున్నాడు. మా అన్నయ్య మా ఇంటికి వచ్చిండు. మేము కూడా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా చిన్నోడు వచ్చిండు, మా పాప వచ్చింది. మిక్స్డ్ ఫీలింగ్స్. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మిక్స్డ్ ఫీలింగ్స్. అనుకునే డైలమాలు ఉన్నాం ఇద్దరం. అది భలే ఈయనే చూడు వాడిని ఎక్కిరించడానికి వీడు ఎట్లా పెడుతున్నాడు లెక్క. అన్న రైస్ పెడుతుండు. ఇది కాళ్ళకి దెబ్బ తాకింది ఇక్కడ. సో నాకు కింద కూర్చోడానికి కుదరట్లేదు అన్నమాట. చికెన్ లెగ్ పీస్ నాకేను. చాలా చాలా కావాలంటే వేసుకుంటాం. అట్లా అసలు వండింది ఎవరన్నా? నేను. నువ్వేనా? ఓకే నిజం చెప్పాను. మరి వండింది ఎవరు? వండింది నేను. అట్లా కలిపింది ఆమె. సరే అన్నాను నేనంటే ఎట్లుంది? సూపర్ ఉంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది?
8:30 అవుతుంది. గోదావరి కనీలో టికెట్ బుక్ చేసుకున్నాము, లాంగ్ జర్నీ అందరం కలిసి వెళ్దామని చెప్పి. సో మన శంకర వరప్రసాద్ కి మూవీకి సడన్ ప్లాన్, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీకి వెళ్దామని వచ్చిరా గానీ. సో అన్న ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా మా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ మూవీ మేము కలిసి వెళ్ళడం, అది దట్టు మీతో కలిసి వెళ్తున్నాం అంటే చాలా హ్యాపీ. నా మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 7 months అవుతుంది. ఇంతవరకు మా ఆవిడతోటి కలిసి నేను ఇంతవరకు మూవీకి వెళ్ళలేదు. తను ఎన్నోసార్లు అడిగింది మూవీకి వెళ్దాం అని. నా డ్యూటీలో నేను అసలు మూవీకి తీసుకెళ్ళలేదు. కానీ మీరు వచ్చిన తర్వాత అసలు మీతో కలిసి మేము వెళ్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. అసలు మాకు మెమరబుల్ గా ఉండిపోద్ది. పెట్టాడు వెళ్ళడం అసలు ఇప్పటికీ నాకు ఇంకోసారి ఇచ్చి నన్ను నిజంగా ఏదో డ్రీమ్. మార్నింగ్ లేచి కన్నా ఇదంతా జరిగిందా అని అంట కావచ్చు. అట్లా ఉంది, నేను ఇంకా షాక్ లో ఉన్నా. అసలు కనబడాలి కనిపిస్తున్నా మావా దీంట్లో. చెప్పు మావా ఎట్లుంది? చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే వాళ్ళ హ్యాపీనెస్ ని చూస్తుంటే నాకు ఇంకా ఎక్కువ రెట్టింపు హ్యాపీనెస్ అనేది అనిపిస్తుంది. చికెన్ తినేసినాము, చికెన్ తినేసి డైరెక్ట్ రెడీ అయిపోయినాం, అందరం రెడీ అయిపోయి మూవీకి వెళ్తున్నాం. బేసిక్గా ఎప్పుడు ఎలా పోతామో తెలీదు, కానీ ఉన్నన్ని రోజులు మనకి నచ్చిన వాళ్ళతో, మనల్ని ఇష్టపడే వాళ్ళతో ఇంత కొంచెం టైం స్పెండ్ చేసి కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. సో నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అన్న మేము వచ్చిన సందర్భంగా ఎప్పుడు డ్యాన్స్ వేయడంట, కానీ డ్యాన్స్ వేసాడు. ఆ 1 hour జర్నీలో చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాం. మేము మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము, వాళ్ళకి మెమరీస్ ఇవ్వగలిగాము. దగ్గర మామూలు స్టంట్ అవ్వలేదు మాకు. ఇది ఈ థియేటర్ దగ్గర, ఈ థియేటర్ ఎట్లా కట్టింది తెలుసా? ఇళ్ళ మధ్యలో కట్టింది. గుడి చుట్టూ తిరిగి అది తిరిగి మళ్ళీ ఫ్రంట్కి వచ్చినాం. ఇప్పుడే థియేటర్కి వచ్చినాం, వెళ్ళాలి ఇప్పుడు. టైం ఎంత అవుతుంది? 12:40. మేము ఇంకా రూమ్కి వెళ్ళేసరికి ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 1:32 అవుతుంది కదా. మళ్ళీ సాంగ్స్ పెట్టుకొని అదే వైబ్ అవ్వుకుంటూ వెళ్తాం ఇంకా. గుడ్ మార్నింగ్ ఇప్పుడే 8 o'clock లేచామన్నమాట. అమ్మా ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. రేగి పండ్లు, జామ ఇదేంటి మామిడి పూత, జామకాయలు. 8 o'clock లేచిన, పడుకునేసరికి నైట్ 2:30 అయిందన్నమాట. ఇప్పుడు అది ఎక్సైటెడ్. ఎక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్? నువ్వే చెప్పాలి. మమ్మల్ని ఏడికేడికో తిప్పుతాం అనేసి ఈరోజు ఇక్కడ నుంచి ఇంకొక 10 kilometers 15 kilometers దూరం వెళ్ళి ఆ వ్యూ మీకు డైరెక్ట్ చూపిస్తాం. ఎంతైనా బెటాలియన్లో ఆ పల్లెటూరి వైబ్ భలే ఉంటుంది. ఇప్పుడు మేము నైట్ ఇక్కడే కాపు కాసుకున్నాము కూర్చొని. ఇదే ఎంత క్యూట్గా ఉంది. మీకు ఇట్లా రేగి చెట్టు చూపిస్తారా? రేగి పండ్లు చూడండి. అసలు నాకు ఎంత ఇష్టం అంటే రేగి పండ్లు ఇట్లా చేత్తో తెంపుకోవడము భలే ఇష్టం. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు. నేను అదే ఫీల్ అవుతున్నా. అసలు ఫస్ట్ నా కోసమే ఉంచినట్టున్నారు. అన్నా నేను 100% నేను రేగి పండ్లు తింటున్నా. రేగి పండ్లు తినుకుంటా వద్దున్నాం జర్నీ. మీకు అర్థమైంది అనుకుంటా ఎక్కడికి వచ్చారో వీళ్ళు. మంచిర్యాల, జైపూర్. సో ఆన్ ద వే. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం మనం? శృతి వాళ్ళు గోలేకి అంటే శృతి వాళ్ళ బెటాలియంలో ఇంటి పక్కన అన్నమాట. ఇంటి పక్కన తెలిసిన అక్క, ఆమె కూడా మనకి ఫాలోవర్. సో తను వచ్చేసి మనల్ని కలుద్దామని అనుకుంది, కానీ ఈ రోజు ఫెస్టివల్ కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. సో నేనున్నప్పుడు మీరు రావచ్చు కదా అనేసి చెప్పి చాలా ఫీల్ అయింది. సర్లే మనం ఇంత దూరం వచ్చినాం కదా, కలిసి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి మేమే ఇంకా తన కోసం అని తనకి తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఇందాక చెప్పాను కదా, నేను అక్కకే మేము సర్ప్రైజ్ ఇచ్చింది తెలుసా అక్క. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఇస్తారు చూడండి అక్క, ఆ ఫీల్ వస్తుంది. ఆల్రెడీ ఉన్నాడు యంగ్ అండ్ డైనమిక్ కపుల్.
ఇవ్వక్క మళ్ళీ ఒకసారి బావకి ఇవ్వు చూద్దాం. పెళ్లి చూపులకి వచ్చినట్టు ఆ కప్పు మీదే. సిగ్గుపడాలక్క, ఏంటి అలా సిగ్గు లేదు, ఏం లేదు, సిగ్గుపడాలి, తల దించుకోవాలి. వెళ్ళిన తర్వాత అక్క బావ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ బాండ్ కూడా చాలా బాగుంది. వాళ్ళ చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు ఇది. సో మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది. తన వాళ్ళ అక్క వాళ్ళ పాప అన్నమాట షైని. చాలా బాగా డాన్స్ వేసింది. మేము అందరం కూర్చొని మస్తు ఎంజాయ్ చేసినాము. ఇక దాని తర్వాత వీళ్ళు ఖాళీగా కూర్చోవడం, మనం ఏడికి వెళ్ళినా ఖాళీగా కూర్చోం కదా, ఇంకా మనకు వచ్చింది ఊప అని చెప్పేసి ఇంకా అందరం లేచి డాన్స్ వేసుకున్నాం. ఫుల్ డాన్స్ వేసినాం. అక్క కూడా 2 స్టెప్పులు వేసింది, చాలా బతిమిలాడితే వేసింది. ఇంకా దాని తర్వాత ఇక మా ఫేవరెట్ వీడియో అంట వాళ్ళకి. సో మేము నలుగురం కలిసి చేసాము. అలా అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసినాము వాళ్ళ చిన్న మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర. పెళ్లి చూపులు ఇక్కడ అద్దా మేమేనా? పాప ఎంత ఉంది ఇక్కడనే, పెద్ద పాప వైట్ కదా కాబట్టి బారే ఏం ఏడు తిరుగుతున్నావు, వెళ్ళిపోతుంది జాని. ఇది పల్లెటూరులో యూజ్ చేసే ఆవుది బండి మీద. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఎంత చల్లగా ఉంటది కదా దీంట్లో, చాలా చల్లగా ఉంటది. వెనకాల అది ఈరోజు నైట్ డిన్నర్ లేదనుకుంటా. వాళ్ళకి ఇప్పుడే డిన్నర్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మర్చిపోకుండా సింపుల్ గా నిద్రలో లేపిన లతక్కంటే అదే ఊరు పేరు మర్చిపోతామేమో కానీ అక్కడ ఇట్లా అంటారు. ఆల్మోస్ట్ 12:30కి ఇక్కడ స్టార్ట్ అయినాము గోలేటిలా. ఇప్పుడు 5:30కి ఎండ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అక్క ఊరినే పరిచయం చేసింది మాకైతే. అస్సలు వామ్మో అక్క ఇంత హవా ఉంటది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అక్క అండ్ బావా ఇద్దరికి థ్యాంక్ యూ బావా. దాన్ని మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు 100% మాకు ఫోన్ చేయాలి. మా ఫోన్ నెంబర్ ఇద్దరు రండి, ఓకేనా? సరే బాబా, బాయ్ బాయ్ కా. ఎట్లా అనిపించింది అందరికి ఒక షార్ట్ ట్రిప్? అస్సలు నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే గో విత్ ఫ్లో అంటారు కదా, ఏదో లెట్స్ సీ చూద్దాము ఎట్లా ఉంటది అని చెప్పేసి వచ్చినాము. కానీ ఇంకొక ప్రపంచాన్ని చూసినాం మేము. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ హ్యాపెన్. వెళ్ళిపోదాం అనుకున్నాం మేము, ఇద్దరినే కలిసి అనుకున్నాం కానీ అది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి వాళ్ళు చేసిన అప్పలన్నీ మాకు పెట్టి మేము అది తిని ఛాయలు పోసి ఆ డ్రింకులు పోసి తాగి అమ్మా పంచిన ప్రేమ, అసలు ఆ ప్రేమ. గోలేటి మంచిర్యాల, గోలేటి మంచిర్యాల తర్వాత గోలేటి ఇటు. అసలు ఇంకా మేము మా లైఫ్ లో ఫస్ట్ టైం వచ్చింది ఇటు, అండ్ వచ్చింది ఇంకొకసారి మర్చిపోకుండా చేసారు వీళ్ళు. దట్ టు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. సో వెరీ 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 హ్యాపీ అండ్ వెరీ బ్లెస్డ్. అక్కడ మమ్మల్ని కొందరు గుర్తుపట్టిరు. చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఇక్కడ యూజ్ చేశారు, కొందరు యూజ్ చేసి ఓ మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారు కదా అని చెప్పేసి గుర్తుపట్టారు. అది ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనుకోవచ్చు. సో అందరికి ఒక హ్యాపీ ట్రిప్. ప్రెసెంట్ ఎక్కడికి వచ్చినామంటే బెల్లంపల్లి అమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడి వరకు వచ్చి ఇల్లు చూడకుండా ఎలా పంపిస్తా అని చెప్పేసి వాళ్ళ ఇల్లు. బాగున్నారు అంకుల్?
మంచిగా ఈవినింగ్ టైంలో ఇట్లా అరుగు ఇది అలసిపోయారా? రేగ్గాయలు కావాలి అంటే ఆ రేగ్గాయలు తెంపడానికి ఎలా తెంపుదాం ఏం చేద్దాం అని చెప్పి బాగా ఆలోచిస్తున్నాడు అన్న. ఇంటి పక్కన ఇల్లుంది, ఈ పెద్ద నిమ్మ చెట్టుకి వీడు చూడు ఎట్లా ఏరుతున్నావు. అరే నేను కూడా ఏరుతారా? ఈరోజు ఇది ఫైనల్, ఈ డేకి వీళ్ళ ఇంట్లో ఫైనల్, ఇంకా లాస్ట్ శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో బట్టి వెట్టి అరిసెలు అవి ఇచ్చి రోజంతా ఫైనల్ డే కదా. సుమన్ సార్ ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు? అన్ని నీకోసమే. అయితే బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఆడిపోయిన అన్నం అదే వేసుకుంటాడు. నేను ఈ డైలాగ్ అన్నప్పుడల్లా అవే అంటాడు. వెళ్తే వచ్చి సపోటాలు తింటున్నాం. ఇక్కడ బెటాలియంలో సపోటా తోట ఉందంట, సో సపోటాలు తింటున్నాం. ఇంకా మంచిది. చాలా స్వీట్గా ఉన్నాయి. సరే ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి రెస్టారెంట్కి వెళ్తున్నాం బయటికి. ఈరోజు సంక్రాంతి కదా, ఈరోజు ఇక నైట్ ఫుల్ అలసిపోయినాం, డే మొత్తం బిర్యానీ తినడానికి వచ్చినాం. ఇప్పుడే అందరిది అయిపోయింది. తిన్న తర్వాత తెలిసిందే కదా, మనకి కొంచెం టైం దొరికితే ఏదో ఒక రీల్ తీసుకొని మెమరీ క్రియేట్ చేసుకుందాం అన్నట్టే ఉంటుంది కదా. సో మేము దేనికి రీల్ చేస్తున్నామో గెస్ట్ చేయండి మీరే. అండ్ తినేసిన తర్వాత అట్లా కొద్దిసేపు బయట టైం స్పెండ్ చేసినాము, మాట్లాడినాము, చాలా హ్యాపీ అనిపించింది. అప్పటికే 10:30 అయిపోయింది. ఇంకా కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయినాం అక్కడ నుంచి మేము. సంక్రాంతి ఈ లెవెల్లో మాకు ఎంజాయ్ చేయించి హ్యాపీగా ఉంచి కంప్లీట్ డే ఇప్పుడు వెళ్ళి పడుకొని రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయిపోతాం. మెమరీస్ ఇది మంచిర్యాల అడ్డం ఇది మంచూరియా ఉంటున్నాం. డిన్నర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇలా సాంగ్స్ పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. అప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఏ సాంగ్కి మేము ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నామో ఒకసారి గెస్ట్ చేయండి, మీరు గెస్ట్ చేసి కమెంట్ చేయండి, ఓకేనా? గుడ్ మార్నింగ్, 5:30 టైము. లేచినాము, ఎంత ఎర్లీగా లేదో ఫస్ట్ వెళ్ళిపోతున్నాం. బాగా పంపించాలని లేదు కానీ తప్పదు. ఉండిపోని ఈ రోజు కూడా ఉండిపో ఉంటుంది అమ్మా. ఇంకా ఈ రోజు ఉంటే ఇంకా అంతే ఆఫీస్ నుంచి పీకి పడేస్తారు ఇట్లా. సరే, థ్యాంక్ యూ సో మచ్. అసలు అంటే నేను ఫస్ట్ అంటే ఎవరో ఇంటికి వెళ్ళినా అన్న ఫీలింగే లేదు నాకు. అంత బాగా చూసుకున్నాను. అసలు సంక్రాంతి అయితే నేను మర్చిపోలేను నా లైఫ్ లో. అసలు ప్రేమతో తెచ్చింది ఏదైనా ఆబ్వియస్ గా నచ్చుతుంది. అనుకున్న దానికంటే గొప్పగా చూశారు. చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాము. మా ఈ సంక్రాంతిని ఇంత హ్యాపీగా ఉంచినందుకు శృతి, సుమన్ అన్నయ్య ఇద్దరికి చాలా చాలా థ్యాంక్ యూ.